లేదు. దాదాపు మనకి 45 రోజుల నుంచి నీళ్లు రావటం లేదు. దీని గురించి మనం ఐకమత్యంతో మనం బసరమన్న కట్టకాడ ఆడ ఈడ మాట్లాడితే రావు మనకి. మనం అందరూ ఒక బొలోరోనో ఏదో ఒకటి దానికి ఏదో ఒకటి చేసుకొని ముందుకు పోతే ఆర్టీఓ ఆఫీసులోకి పోయి ఒక అర్జీ పెట్టుకుంటామా, లేదా ధర్నా చేద్దామా, లేదంటే ఆడ అంబేద్కర్ సర్కిల్ కాడ మధ్యలో కూర్చుంటే దాదాపు ఎక్కడి నుంచి వస్తుంటాయి వెహికల్, ఏమబ్బా ఇక్కడ ఆగినా, ఎందుకు ఆగినాయి అని ప్రశ్నించుకుంటారు వాళ్ళే. ఆ ప్రశ్నించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంటెలిజెంట్ రిపోర్టు మిగతా పోలీస్ ఫోర్స్ పైకి పంపిస్తారు. ఆ మలిగేల కొట్టాల్లోన నీటి సమస్య ఉంది అప్ప ఇక్కడ అని వెంటనే మనకి ఏదో విధంగా నీళ్ళు వచ్చే మార్గం 90% ఉంటుందని చెప్పి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇప్పుడు మనం ఏమి కలిసికట్టుగా పోతే తప్ప మనం ఒకరు పోయి నేను చాలాసార్లు అడిగినా, ఆయన నాకు ఒక కూల్ డ్రింక్స్, ఒక సమోసా, ఒక ఎగ్ పప్పు తెచ్చి ఇటుంది పరిస్థితి అని చెప్పి పంపిస్తాడు. నేను ఒకరు పోతే కాదు, మనం అందరూ పోతే ఆ మనిషిని ఇబ్బంది పెడితే కంపల్సరీ మనకి మలిగేలకు నీళ్ళు వస్తున్నాయి, జులాబులకు నీళ్ళు వస్తున్నాయి. మనకి ఎందుకు రావటం లేదు? ఒకసారి మనమే ప్రశ్నించుకోవాలి. మనం ఊరికనే మాట్లాడితేనే మనకి ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. ఊరికనే మనము అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఏది కాదు. మనం గ్రూపుల్లో పెట్టినా కూడా ఏం కాదు, పేపర్లో వేస్తాం. అది ఏం చెప్పుంటా కొద్ది వరకు ఒకటే ఉంటుంది, 2-3 రోజులు ఉంటుంది దాని వాసన. అప్పుడు నీళ్ళు ఇస్తామని చెప్పి వాడు ఏదో రాస్తాడు, మళ్ళీ 10 అంటాడు. మనం రేపు 9 గంటల నుంచి ఆలూరుకు పోయే మార్గం మనం పుడతామండి. ఎవరైనా కొన్ని పెద్దలు, ఎవరైనా యువకులు కొన్ని సలహాలు సూచనలు ఇస్తే దాన్ని బట్టి మనం అందరూ కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికి అందరూ పడతారా? అందరూ చాలా మంది ఉన్నారు. అందరూ సీనన్న, రాజస్వామ, చాలా అందరూ ఉన్నారు. గౌరవనీయులైనటువంటి మలివేల కొట్టాల గ్రామ పెద్దలకు, మరి యువకులకు, అలాగే స్త్రీలకు, మా నూరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నీటి పోరాటం గురించి యేసు చెప్పినట్లు అందరూ మనము దాంట్లో సమాజం గ్రూప్లో పెడుతున్నాము, బాసిరమాన్ కాడ మాట్లాడుతున్నాము, శుంకులాం గుడి కాడ మాట్లాడుతున్నాము, ఎవరింట్లో వాళ్ళు మాట్లాడుతున్నాము. మొన్న రాత్రి వచ్చి కూర్చున్నా కూడా కొంతమంది పెద్దలు రాత్రి ఒక లైన్ తీసుకొని మనకే లైన్ ఎందుకు రాదు, మన లైనే పగిలిపోయింటుందా, మనం లైన్ మీద కూడా పోదాము, ఏడ మనకి లైన్కి నీళ్ళు రావడం లేదు అనేది కూడా ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఖచ్చితంగా అక్కడ ఏమైనా లోపాలు జరిగింటే కూడా ఇప్పుడు యేసు అన్నట్లు మనం ధర్నాకు కూర్చుందాము. మలిగవేలకు వస్తున్నాయి, జొలాపురానికి వస్తున్నాయి అనే దాని మీద మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా కూడా మనకి చలనం వచ్చి మనము ఆలూరుకు పోదామండి, ఆలూరులో ధర్నాకు కూర్చుందామండి అనే మాట చెప్పడం అనేది చాలా అందరూ గొప్పగా అర్చించదగ్గ విషయం. మనలో ఎంతమంది వస్తారు, ఏమొస్తారు, ఎవరు వస్తారని కాదు, ప్రతి ఒక్కరు సమస్య, ప్రతి కుటుంబం సమస్య, ప్రతి ఇంటి సమస్య నీటి కొరత అనేది ఖచ్చితంగా ఇంటికి ఒకరిలోకి మనం ఏ రోజైతే బయలుదేరిపోయి ఆలూరులో కూర్చుంటామో ఆలూరులోనే మన నీటి పరిష్కారము పూర్తిగా తీరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు నాకు పని ఉంది రాదు, ఉపాధి పనికి పోయి వచ్చినాక పోదామా, లేదా ఇంకా రోజుసేపు పోదామా, లేదా ఎన్ని గంటలు అంటే ఆఫీస్ టైంలోనే సారోళ్ళు ఏ టైంలో ఉంటారో ఆ టయాన్ని నిర్ణయించుకొని మేము ఉపాధి పనికి పోయి వచ్చినాక అందరు పోదామండి అంటే ఉపాధి పనికి పోయి వచ్చిన తర్వాతే అందరు పోదాం. లేదు పని లేకపోయినా పర్వాలేదు 9 గంటల నుండి పోదాము, దీని సమస్య తీరుదామా అంటే ఆ సమస్యకే. కానీ సాకులు అయితే చెప్పొద్దండి. తండోపతండాలుగా నువ్వు స్కూటర్లో ఒక్కరోజు నేనైతే దినం తిరుగుతా, నా వెనక ఇద్దరు నేర్చుకొని నేను రెడీ ఆలూరుకి వచ్చాక, నేను పోయాక రెడీ నా ఎంతమంది నా వెనక వచ్చే వాళ్ళు చెప్పండి చేయొద్దండి. అట్లా స్కూటర్ ఉన్నోళ్ళు బులోరనే కావాలా, దాన్నే ఎక్కాలనే అవసరం లేదు. మన యొక్క గోడు, మన యొక్క మన బలాన్ని అక్కడ నిరూపించుకోవడానికి పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నీటి సమస్యకై వ్యక్తిగత విషయాలు ఎన్నున్నా పక్కకు పెట్టి నీటి సమస్యకై ప్రతి ఒక్కరు కథలు వస్తారని మనస్ఫూర్తిగా మీ అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరన్నా ఆసక్తిగా ఉంటే